నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనం ఇప్పుడు ప్రకృతి చూపిస్తున్న మరో కోణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉంది. ఆకాశం నుంచి నిప్పులు కురిసే ఎండలు ఒకవైపు, ఊహించని విధంగా విరుచుకుపడే భారీ వర్షాలు మరోవైపు. వెరసి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు వాతావరణం అత్యంత కీలకంగా మారనుంది. ముఖ్యంగా సముద్ర గర్భంలో చోటు చేసుకుంటున్న వింత పరిణామాలు ఇప్పుడు నేరుగా తెలుగు నేలపై ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా తీరంలో మైలా అండ్ వలను అనే 2 శక్తివంతమైన తుఫాన్లు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు హిందూ మహాసముద్రంలో ఇందుసా అనే వాయుగుండం తిష్టవేసి ఉంది. ఈ అంతర్జాతీయ వాతావరణ మార్పుల ప్రభావంతో పాటు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చినుకులు పడడం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలతో అలర్ట్ అయింది. రాబోయే 3 రోజుల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేలా ఉన్నాయి. విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే అప్రమత్తమై చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండవద్దని ప్రజలకు సూచించింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. ఖమ్మంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 26 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల వల్ల బైక్ పై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఆగిపోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఈ వర్షాల మధ్య కూడా రాయలసీమ అండ్ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత తగ్గడం లేదు. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. అకాల వర్షాలు కురుస్తున్న గాలిలో తేమ పెరిగి ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఈ విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. కాబట్టి రైతులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.